ఈ టెస్టులు కనుక ముందే చేయించుకొని ఉంటే ఈ పేషెంట్కి ఇంత కాంప్లికేట్ సర్జరీ అయ్యేది కాదు. నాకు 35 ఇయర్సే కదా, నాకు 40 ఇయర్సే కదా అనుకొని చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ బాడీని ఇగ్నోర్ చేస్తారు. కానీ 35 సంవత్సరాలు ఒకసారి దాటిన తర్వాత ఖచ్చితంగా కొన్ని బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్లు అనేది ప్రతి ఒక్క అమ్మాయి చేయించుకోవాలి. అది మనకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కూడా. ఎందుకంటే చాలా గర్భసంచి గడ్డలు కానీ క్యాన్సర్స్ కానీ చాలా అడ్వాన్స్ స్టేజ్లో బయటపడతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నాను మీరు ఏమేం టెస్ట్ చేయించుకోవాలి, ఏమేం స్కానింగ్స్ చేయించుకోవాలి అని చెప్పి. 35 ఇయర్స్ నుంచి పైన ఉన్న వాళ్ళందరూ వీటిని ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి అండ్ ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చేయించుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక్కసారి మనకు పీరియడ్స్ అయిపోయాయి అంటే మాత్రం ఇంట్లో పెద్దవాళ్ళు అసలు గైనకాలజిస్ట్కి మాకు సంబంధం లేదు అన్నట్టే ఉంటారు. సో ఒకసారి పీరియడ్స్ అయిపోయాయి అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ కన్సల్టేషన్ కంపల్సరీ. కొన్ని టెస్టులు, స్కానింగ్లు కంపల్సరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. అండ్ ఇలాంటి టైంలో ఎప్పుడో ఒకసారి కొంచెం బ్లీడ్ అయినా, కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. అవి డైరెక్ట్గా మనకు అడ్వాన్స్ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నప్పుడు బయటపడతాయి. ఇది జస్ట్ హెచ్చరిక మాత్రమే. అండ్ అందరికీ షేర్ చేయండి సో దట్ అందరినీ ఎడ్యుకేట్ చేయండి. ముందే జాగ్రత్త పడితే ఇంత కాంప్లికేట్ సర్జరీస్కి ఫేస్ చేయకుండా ఉంటాం మనం. థ్యాంక్ యూ. హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్.